ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్ కావాలంటే 20% బిజినెస్ ఐడియా అయితే డిపెండ్ అయి ఉంటది. ఇంకా మిగిలిన 80% ఆ బిజినెస్‌ని ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంది? అదే మ్యాటర్ అయితది. అలాంటి బిజినెస్ మ్యాన్‌కి కావాల్సిన 5 క్వాలిటీస్‌నైతే ఈరోజైతే తెలుసుకుందాం. దాంట్లో లాస్ట్ క్వాలిటీ ఉంది కదా! అది చాలా ఇంపార్టెంట్. అదైతే తెలుసుకుందాం ఇప్పుడైతే. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనీ మేనేజ్‌మెంట్. మనీ మేనేజ్‌మెంట్ అంటే ఒక బిజినెస్‌లో నీకొచ్చే ప్రాఫిట్స్‌ని నువ్వెలా మేనేజ్ చేస్తున్నావు? ఆ ప్రాఫిట్స్‌ని నీ బిజినెస్ గ్రోత్‌కి ఎలా వాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ స్కిల్ ఉంటే నీ బిజినెస్‌ని నువ్వు డెఫినెట్‌లీ గ్రో అయితే చేసుకోగలుగుతావు. సెకండ్ వన్ వచ్చేసి ఒక విజన్. నువ్వు ఏ బిజినెస్‌ని స్టార్ట్ చేసినా నీకంటూ ఒక విజన్ ఉండాలి. ఆఫ్టర్ 5 ఇయర్స్ నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావో ఆ విజన్‌తోనే నువ్వు బిజినెస్ అయితే స్టార్ట్ చేయాల్సొస్తది. విజన్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. నువ్వు ఎంత ఎంత మంచిగా నీ కస్టమర్‌తో కమ్యూనికేట్ అయితున్నావో అది చాలా మ్యాటర్. ఎందుకంటే నీ కస్టమర్ దగ్గర మంచిగా ఉంటే నీ బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా గ్రో అయితే అయితది. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ద వే యూ టాక్, ద వే యూ గెట్ ద ప్రాఫిట్. ఫోర్త్ వన్ వచ్చేసి రిస్క్ హ్యాండలింగ్. ఒక బిజినెస్ పెట్టినప్పుడు నీకు ఒక రిస్క్ వచ్చిందని దాన్ని విడిచిపెట్టకూడదు అనమాట. ఆ రిస్క్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, ఆ రిస్క్లో నువ్వు ఎన్ని తప్పులన్నీ నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకూడదని వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. అప్పుడే నీ బిజినెస్లో సక్సెస్ అయితే వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి పేషెన్స్. సక్సెస్ అనేది ఎవరికి అంత త్వరగా రాదు. నువ్వు ఎంత పేషెన్స్లో ఉంటే అంత సక్సెస్ అయితే నీకైతే వస్తుంది. పేషెన్స్ ఉన్నంతల్లా నీ సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అయితే అవుతాయి. పేషెన్స్ ఈజ్ అ కీ టు సక్సెస్. ఈ 5 క్వాలిటీస్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మన దగ్గర డెఫినెట్లీ అయితే ఉండాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.